ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఫోటో వీడియో జర్నలిస్ట్ అందరికీ నమస్కారం. గౌరవనీయులు కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవి గారు, బీసీ కమిషన్ మెంబర్ మాజీ కిషోర్ గారు, మిత్రులందరికీ నమస్కారం. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నుంచి మొదలుకుంటే సోనియా గాంధీ నుంచి ప్రియాంక గాంధీ, ఖర్గే, పక్కన ఉన్నటువంటి ముఖ్యమంత్రి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నుంచి దేశంలో ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ తెలంగాణ తీసుకొచ్చి అడ్డగోలుగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి కనీసం వీళ్ళ చేతిలో ఉన్నటువంటి హామీలన్నా సాధ్యంగాను చాలా ఇచ్చిండ్రు. అది పక్కకు పెడదాం. కనీసం వీళ్ళ చేతిలో ఉండి కనీసం ఒక జీవో ఇష్యూ చేస్తే ఈ ప్రభుత్వం అమలయ్యేటువంటి హామీలు కూడా నెరవేర్స్తలేదంటే ఎంత సిగ్గుచేటు. బీసీలను 42% ఇస్తామని చెప్పి ఒక రకమైనటువంటి మోసం. ప్రతి కులాన్ని రైతుల నుంచి మొదలుకుంటే పుట్టిన పిల్లగాల నుంచి చచ్చిపోయే ముసలిని వరకు మహిళల నుంచి అన్ని వర్గాల వాళ్లకు ఇక మీకు అన్నీ మేమే చేస్తామంటే చెప్పి ఇవాళ సాధ్యం కానివి చెప్పిండ్రు, సాధ్యమయ్యేటివి చెప్పిండ్రు. కానీ ఇలా సాధ్యమయ్యేటి కూడా చేస్తలేరంటే ఈ ప్రభుత్వం ఎంత మోసపూరితంగా వివరిస్తుందో, ఎంత కక్షపూరితంగా వివరిస్తుందో, ఎంత అహంకారంగా మేమేం చేస్తామో చేసుకపోండి, మీరేం బిక్కుంటారో బిక్కోండి, మేము చేసేది గింతే అనే భయం లేకుండా ఇలా వివరిస్తుందంటే ఇలా చూస్తూ ఊరుకోమని సంగతి మాత్రం మేము తెలియజేస్తా ఉన్నాం. ఇలా ఈ అన్ని కులాల గురించి మేము చాలాసార్లు చెప్పినాం. బీసీల గురించి చెప్పినాం, ముద్రాజుల గురించి చెప్పినాం, బీసీ ఏ గ్రూప్ అన్నారు, మున్నూరు కార్పొరేషన్ అన్నారు, ఎంబీసీ మంత్రిత్వ శాఖ అన్నారు, మరి మొత్తం 50 షాపులతో మండలానికి ఏదో బజార్ అన్నారు, బడుగు బలహీన వర్గాల వాళ్ళకి అన్ని కులవృత్తులకు అన్ని రకాల ఇచ్చిర్రు. కానీ ఇలా ఏది అమలు కాలేదు. ఈరోజు గౌడనులకు ముఖ్యంగా మీరు చూడండి, ఏ కుల వృత్తిలో కూడా చచ్చిపోరు, వృత్తి చేసుకుని చచ్చిపోరు. ఈ 2 సంవత్సరాల్లోనే దాదాపు ఒక 200 పైన ఎంత ఉందో నెంబర్ ఎంత 200, 300 పైన 300 మంది పైన చనిపోయారంటే ఇంత ప్రమాదమైన వృత్తి బతుకుతున్నటువంటి వాళ్ళకి ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేరంటే చనిపోయినటువంటి కార్మికులకు ఇచ్చే బకాయి ఇవ్వలేదు ఇప్పటివరకు. దాదాపు 12 కోట్ల బకాయి ఉంది. ఎక్స్గ్రేషియా చనిపోతే, ప్రమాదవశాత్తు చనిపోతే 5 లక్షలు, ప్రతి మరణానికి ఒక 5 లక్షలు. 50,000 ఉండేది, మేము 5 లక్షలు చేసినాం. వీళ్ళు 10 లక్షలు చేస్తామన్నారు. 10 లక్షలు చేస్తామన్నా 10 లక్షలు చేయలేదు, ఉన్న 5 లక్షలు కూడా ఇవ్వలేదు. 12 కోట్ల రూపాయలు బాకీ ఉందంటే ఎంతమంది చనిపోయాడో లెక్కేసుకోండి. ఇక ఇంత ప్రమాదమైన వృత్తి, దీని నుంచి బయటేయాలి, వీళ్ళు ఆర్థికంగా ఆదుకోవాలనేటువంటి ఈ హామీలు కూడా నెరవేర్చలేదు. ఇలా చెట్ల పెంపకం చేస్తామన్నారు. ప్రతి ఊరికి 5 ఎకరాల పొలం ఇస్తామన్నారు, భూమి 5 ఎకరాల భూమి ఇచ్చి ఈత చెట్లు పెంపకం చేస్తామన్నారు, అది లేదు. బిందు సేద్యం అన్నారు, అది లేదు. కాంపౌండ్ వాల్ 90% నిధులతో కాంపౌండ్ వాల్ కట్టిస్తామన్నారు, ఇప్పటివరకు అది లేదు. జనగామ జిల్లాకు సర్దార్ సర్వయ్య పాపన్న పేరు పెడతామన్నారు, మరి అది లేదు. కేరళ, తమిళనాడు మాదిరిగా తాటి ఈత ఉత్పత్తులకు బై ప్రోడక్ట్స్ కేంద్రం పెడతామన్నారు. 10 కోట్లతో 10 ఎకరాల్లో భువనగిరి దగ్గర నందనంలో 10 కోట్లతో మేము బిల్డింగ్ కట్టించినాము. బెల్లము, బూస్టు, రకరకాల ఉత్పత్తులు తయారు చేసేటువంటి మినీ ఇండస్ట్రీ పెట్టినాము. కేవలం టెంకాయ కొట్టి ఓపెన్ చేయాలంతే. ఎలక్షన్ కోడ్ వల్ల మేము చేయలేకపోయినాం. ఆ బై ప్రోడక్ట్ సంబంధించినటువంటి కట్టించిన బిల్డింగు ఎక్విప్మెంటు ఆసియా ఖండంలో ఎక్కడ లేవు, అద్భుతమైనటువంటిది. దాన్ని ఓపెన్ చేయడానికి సమయం లేదు మీకు. ఇక మీరు ఉత్పత్తులు ఎక్కడ తెస్తారు, కొత్తవి ఎక్కడి నుంచి తీసుకొస్తారు? మేము కట్టించిన బిల్డింగే ఈరోజు వరకు ఓపెన్ చేయట్లేదు. ఎక్స్గ్రేషియా అనేది ఇంతవరకు లేదు. గాయపడిన వాళ్ళకు కూడా ₹1,00,000, చిన్న గాయం అయితే ₹1,00,000 అన్నారు. సస్తేనే ఇస్తలేరు, మీకు గాయం అయితే ఎక్కడి నుంచి వస్తాయి?
ఒక్కనాడు ఇవ్వలేదు. అందరు మంత్రుల సాక్షిగా 100 మందిని చెట్ల మీద ఎక్కి కింద నుంచి పైశాచికానందం పొందిర్రు భువనగిరి దగ్గర. మేము తయారు చేయించి రవికుమార్ గారు మేమందరం కలిసి తయారు చేయించినటువంటి సేఫ్టీ మోకులు మేము తయారు చేయించిన మీరు ఇచ్చి పైన నిలబెట్టి గంట సేపు నిలబెట్టి పైశాచికానందం పొంది మీరు నెల రోజుల లోపల ముద్రిన్ దగ్గర నెల రోజుల లోపల మీకు డబ్బులు ఇస్తాం, ఎక్స్గ్రేషన్ చెల్లిస్తాం, పాతది ఇమ్మీడియట్గా మీకు ఇస్తామన్నారు. ఇప్పటివరకు లేదు. మరి ఇలా ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. ఏ కులానికి చేయలేదు, ప్రమాదవశాత్తు చనిపోయేటట్టు వృత్తికి చేయలేదు. ఇలా ఈ దేశంలోనే ఆదర్శంగా నిలిచేటట్లు ఇలా ఆ రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి వారి ఆదేశాల మేరకు 15% రిజర్వేషన్ వైన్ షాపులలో మేము ఇచ్చినాం. ఎక్కడో దేశంలో మేము ఇచ్చిన తర్వాతనే ఆంధ్రప్రదేశ్లో కూడా స్టార్ట్ అయింది. అక్కడ వైన్ షాపులలో, బార్ షాపులలో రిజర్వేషన్ కలిగించింది, వైన్ షాపులలో కలిగించింది మేము. నెక్స్ట్ సొసైటీలకు ఇస్తామని చెప్పి కూడా మేము ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినాం. డిపార్ట్మెంట్కు గవర్నమెంట్ తరఫున ఇచ్చినాం మేము. సొసైటీలకి నెక్స్ట్ సొసైటీలకి ఇవ్వాలి. మళ్ళీ మేము అధికారం ఇస్తాం 30% పెంచి ఆ సొసైటీలకి వైన్ షాపులు ఇస్తాం, బార్ షాపులు కూడా ఇస్తాం సొసైటీలకి. ఇది కులవృత్తి, వైన్లు తయారు చేసేది గౌళ్ళ కులవృత్తి. ఆ రోజే పూర్వకాలమే 12 రకాల వైన్లు తయారు చేసిన చరిత్ర గౌళ్ళదే ఉంది. అక్కడి నుంచే ఇది స్టార్ట్ అయింది. కనుక ఇది కులవృత్తి వీలదే అని చెప్పి కేసీఆర్ గారు చెప్పి మరి మేము అడుగుగానే ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు మీరు 20% పెంచుతామన్నారు, మేము 30% పెంచుతామన్నా మీరు 20% పెంచుతామన్నారు. ఇంకా ఎన్నో చెప్పారు కనుక మీకు ఓట్లు వేసిండ్రు. ఇవాళ మీరు సర్దార్ సర్వాయి పాపన్న జయంతికి వచ్చిండ్రు, మంత్రులు ఉన్నారు, అందరు ఉన్నారు. అందరి సమక్షంలో ఇది జీవో ఇష్యూ అయింది 14 తారీఖు నాడు. 14 ఆగస్టు 14 నాడు జీవో ఇష్యూ అయితే మరి సర్దార్ సర్వాయి పాపన్న జయంతి 18 తారీఖు నాడు. 18 నాడు మీరు పాల్గొన్నారు. కానీ ఆ పాల్గొన్నప్పుడు మీరు ఎప్పుడు కూడా మీ గౌళ్ళకి ఇస్తాన్నది ఇవ్వలేకపోయినామని చెప్పలేదు, జీవోని బయటికి రానియలేదు. ఎందుకంటే వీళ్ళ ఇష్ట అడుగుతారని, నిలదీస్తారని, అడుగుతారని. ఎంత మోసపూరితం చెప్పండి, ఎంత మోసం దగ. 14 తారీఖు నాడు ఇచ్చినటువంటి జీవోను మీరు బయటికి ఇష్యూ చేయకుండా 18 తారీఖు నాడు అటెండ్ అయ్యి 20 తారీఖు నాడు జీవో ఇష్యూ బయటకు వస్తుంది. అంటే ఎంత మోసం, చీటింగ్. దానిలో ఎక్కడ కూడా పెంచినట్లేదు, పాతదే. మా ప్రభుత్వంలో మేము ఏదైతే ఇచ్చినామో 15%, అదే 15% ఉంది తప్ప వేరే లేదు. మళ్ళా బార్ షాపులు ఇస్తామనేది లేదు. మా ప్రతిపాదనను పక్క రాష్ట్రం ఆచరిస్తుంది బార్లలో, వైన్ షాపులలో. ఇలా మీరు ఇంకా ఒక స్టెప్ ముందుకేసి 3 లక్షలు చేసారు అప్లికేషన్, నాన్ రిఫండబుల్. అది మేము మొట్టమొదటి కనుక 2 లక్షలతో స్టార్ట్ చేసినాం. మేము ఆ రోజే మళ్ళీ చెప్పినాం, నెక్స్ట్ వచ్చినప్పుడు గౌడ్లకు ఈ 2 లక్షలు కూడా తీసుకోము, మేము 2 లక్షలు కూడా తీసుకోము గౌడ్లకు, తర్వాత సొసైటీలకు ఇస్తాం, అప్పచెప్తామని కూడా చెప్పినాం, బార్లలో కూడా ఇస్తామని కూడా చెప్పినాం. మరి మీరు 3 లక్షలు చేసిర్రు నాన్ రిఫండబుల్ అంటే బెల్ట్ షాపులు రద్దు చేస్తామని మీరు మేనిఫెస్టోలో పెట్టిర్రు. ఏ బెల్ట్ షాపులు రద్దు చేసిర్రు? ఇంకా మీరు పెంచి పోషిస్తున్నారు. బెల్ట్ షాపులు పెంచి పోషిస్తున్నారు. కళ్ళు దుకాణాల మీద కేసు పెట్టి కల్తీ పేరు మీద బంద్ చేస్తున్నారు. గౌడలను జైల్లో పెడుతున్నారు. ఎక్కడో ఒక దగ్గర కలిసి జరిగితే రాష్ట్రం మొత్తం బంద్ చేయాలని కూడా మీరు ప్లాన్ చేశారు. హైదరాబాద్లో రింగ్ రోడ్ చుట్టూ లోపల మొత్తం కళ్ళు బంద్ చేయాలని మీరు ప్లాన్ చేసిందా లేదా? కూకట్పల్లి సంఘటన దృష్టిలో పెట్టుకొని మొత్తం బంద్ చేయాలని చెప్పి ప్రచారం చేసిందా లేదా? మీ సోషల్ మీడియా వేదిక ద్వారా బ్లేమ్ చేసిందా లేదా? అసలు కలిపిందే మీరు, కావాలని కలిపి కుట్ర చేసిందని దీని మీద విచారణ చేయాలన్నప్పుడు ఆ ఇచ్చే జియో, కళ్ళుని నిషేధిస్తామనే జియోని బంద్ చేసారు. ఇలా
14 తారీఖు ఇష్యూ చేసిన జీవోను 18 తారీఖు నాడు పాపన్న గారి జయంతికి వచ్చి ఆ రోజు చెప్పకుండా 20 తారీఖు ఇచ్చారంటే ఎంత మోసపూరితంగా ఉందా ఇది గుర్తుపట్టలేమనుకుంటున్నారా? జీవో ఇష్యూ చేసిన గంటల బయటికి రావాలి కదా, మరి ఎందుకు రాలేదు? 20 తారీఖు వరకు ఎందుకు రాలేదు? ఎక్కడ దక్కున్నది? ఎవరి జీవోలో దక్కున్నది? ఇది ఏం మతలబ్? అది ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టాం మేము. వెంటనే ఈ జీవోను రద్దు చేసుకోవాలి. ఈ జీవో రద్దు చేసి మరొక జీవో మీరు ఇస్తామన్నటువంటి 25% వైన్ షాపులు, 25% బార్ అండ్ రెస్టారెంట్లది రిజర్వేషన్తో సహా మీరు జీవో ఇవ్వాలి. మీరు ఇస్తే హామీలు ఏవి మీ చేతిలో ఉన్న హామీలు నెరవేర్చకుండా మీ చేతిలో లేని హామీ 47% రిజర్వేషన్ ఇస్తాం, మా పరిధిలో లేదు, కేంద్రం పరిధిలో ఉంది, కేంద్రం ఒప్పుకుంటలేదు, బీజేపీ సహకరిస్తలేదు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఆడి వరకు పోయినావు, నీ చేతిలో ఉన్నది, మీ ప్రభుత్వం చేతిలో ఉన్నది, ఎందుకు చేస్తారని అడుగుతా ఉన్నాం. మా పొట్ట ఎందుకు కొడతారని అడుగుతా ఉన్నాం. మా ఓట్లతో మీరు గెలవలేదా? మా ఓట్లతో మీరు అధికారంలో లేదా? అంటే మీరు అధికారం రావడానికి మా ఓట్లు కావాలి, కానీ మాకింత బతుకుదేరు కాదా మాత్రం కనికరం రాదా మీకు? మీరు మా కేటాయించిన షాపులలో మేమేమైనా గవర్నమెంట్కు తక్కువ ఆదాయం కడతామా? ఇతరులతో పాటు సమానంగా మీకు గవర్నమెంట్కి ఇచ్చే డబ్బులు మేము చెల్లిస్తాం. కాంట్రాక్టర్లు బాగుపడతారు, ఇక్కడ వృత్తిదారులు బాగుపడతారు. మీరు ఒకరిద్దరు కాంట్రాక్టర్లను ప్రోత్సహించడానికి, రింగ్ చేసి కైవసం చేసుకోవడానికి ఇది 3 సంవత్సరాలను కూడా లీక్ ఇచ్చిర్రు. వ్యతిరేకత వస్తుందని చెప్పి మళ్ళీ 2 సంవత్సరాలు చేసిర్రు. ఇవాళ 2 లక్షలది 3 లక్షలు చేసిర్రు. మీరు 2 లక్షలు చేసినప్పుడు మీరే మాట్లాడినరు 2 లక్షలకు ఎట్లా చేసిరని. ఇవాళ 3 లక్షలు ఎట్లా చేసిరు? మరి మా ప్రధానమైన డిమాండ్ ఒకటి, గౌళ్ళకు 20% మీరు ఇచ్చిన మాట ప్రకారం పెంచాలి. బార్ అండ్ రెస్టారెంట్లు కూడా మీరు ఇచ్చిన మాట ప్రకారం ఇవ్వాలి. 3 లక్షల ఈఎండి అనేది రద్దు చేయాలి. సొసైటీలకే నేరుగా అప్పచెప్పాలి. ఆ సొసైటీలకే మిగతా ఇష్యూస్ మీరు ఎందుకు చేస్తారో ప్రజలకు తెలుసు. వీళ్ళు బాగుపడొద్దు, ఆర్థికంగా బాగుపడొద్దు, మా మీదనే ఆధారపడాలి, మమ్మల్ని అడుక్కుంటూ ఉండాలి, బిచ్చగాళ్ళ మాదిరిగా ఉండాలి అనేటువంటి ఆలోచనతో వీళ్ళు ఎదుగుతే ఎక్కడ మాకు పోటీ వస్తారనేటువంటి కుట్రతో ఉన్న దుకాణాలు బంద్ చేయాలని చెప్పి ప్లాన్ చేసిండ్రు. మీ తరం కాదు, మీ వల్ల కాదని తెలిసింది. ఎందుకంటే మేము చెప్పినాం దుకాణాలు బంద్ చేసి చూడండి, మిమ్మల్ని దింపుతాం మీ ప్రభుత్వాన్ని చెప్పి కూడా ఆ రోజు చెప్పినాం. మేము నిజంగా ఈ సవాలు స్వీకరించింటే మీరు బంద్ చేసి చూస్తుండ్రి, దుకాణాలు రద్దు చేస్తుండ్రి, నిషేధం చేయాలని చూసిండ్రు, చేయలేకపోయినరు. ఇవాళ కూడా మీరు ఏదో పాపన్న విగ్రహం మేము పెట్టినాం అనుకుంటున్నారు. ప్రజలకు తెలుసు పాపన్న గారి స్థలము ఎవరి హాయంలో కేటాయించిండ్రు. సరే మీరు ఇచ్చిర్రు, మాకు సంతోషమే, దాన్ని మేము కాదనం. కానీ దాన్ని సాగు చేసుకొని ఇవన్నీ ఇవ్వకుండా తాత్సారం చేసి ఇవి ఇవ్వకుండా మోసం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోం. మీరు రద్దు చేయకపోతే, సొసైటీలకు ఇవ్వకపోతే, 3 లక్షల ఈఎండి రద్దు చేయకపోతే, 20% పెంచకపోతే ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. మీరు ఎట్లా పెడతారో దుకాణాలు చూస్తాం, ఎట్లా యాక్షన్ పెడతారో చూస్తాం. ఖచ్చితంగా బరాబర్ అడ్డుకుంటాం. నువ్వు కలెక్టర్ ఆఫీస్లో పెట్టినా, ఎక్కడ పెట్టినా, నీవు ఎంతమంది పోలీసులను పెట్టినా బరాబర్ అడ్డుకుంటాం. దాని వెనుకలు ఉన్నటువంటి మొత్తం తీస్తాం మేము బయటికి. ఆ లిక్కర్ మాఫియాని కూడా తీస్తాం మేము. కేసులతో మమ్మల్ని భయపెట్టాలంటే మీ వల్ల కాదు. మేము కూడా సర్వాయి పాపన్న వారసులం. మేము తాటాకి చెప్పులకు భయపెట్టడం కాదు, ప్రాణాలకు తెగించి వృత్తి నుంచి వచ్చినటువంటి జాతిది. మర్యాదగా కేసులు బంద్ చేసి గోడ కులస్తుల పైన దుకాణాలు తెరిపించి క్షమాపణ చెప్పి మీరు ఇచ్చిన ప్రకారం చెట్లు పెంచండి, డ్రిప్ చేయండి, కల్తీ లేకుండా చూడండి. మీ అధికారులు కల్తీ మబ్బులో ఉన్నారు, మీ రాజకీయ నాయకులు కొంతమంది కల్తీ మబ్బులో ఉన్నారు. మీ కల్తీ గాళ్ళు, మీ కల్తీ లీడర్లను కంట్రోల్ చేయండి. మీ కల్తీ గాళ్ళను కంట్రోల్ చేయకుండా కల్తీ పేరు మీద కళ్ళు నిషేధిస్తామంటే ఊరుకోం చెప్తున్నా, ఎట్టి పరిస్థితిలో ఊరుకోం.
మేము అల్లాటప్పలం కాదు, మేము ఖచ్చితంగా బరాబర్ చెప్పింది చేసి చూపిస్తాం. ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి జాతులు ఇవన్నీ, వృత్తి కులాలన్నీ. ఆనాడు రైతుల నుంచి మొదలుకుంటే అందరం పాల్గొని తెచ్చినాం, ప్రాణాలు అర్పించినాం. తెచ్చిన రాష్ట్రంలో ఈ జాతులకు అన్యాయం జరుగుతుందంటే, నీవు ఇన్ని మోసాలు చేస్తూ పోతున్నావంటే, ప్రభుత్వం ఇన్ని మోసం మీద మోసం చేస్తుందంటే మేమేం పిచ్చోళ్ళం కాదు. 14 నాడు జీవో ఇచ్చి 18 నాడు సర్వే పాపం జయంతిని పెద్ద వేసినామని చెప్పి మళ్ళీ ఎవరిని గౌరవ సంఘ నాయకులను వేదిక మీద విలువకుండా కింద కూర్చునబెట్టి, ధర్మభిక్షం గారి కొడుకును కూడా కింద కూర్చునబెట్టి అవమానపరిచి ఇలా 20 తారీఖు నాడు జీవో వచ్చి ఏం తెలియనట్ల వ్యవహరిస్తే ఇక్కడ ఎవరేం పిచ్చోళ్ళు లేరు. ఖచ్చితంగా జీవోని సవరించి ఇవన్నీ అమలు చేయాలి. లేదనుకుంటే మా కార్యాచరణ మేము శనివారం నాడు మా నాయకులతో కూర్చుంటాం, మాట్లాడతాం, అన్ని పార్టీల మద్దతు తీసుకుంటాం. మీ పార్టీలో ఉన్నటువంటి గౌడ నాయకులు కూడా మాకు ఫోన్ చేస్తూ ఉన్నారు. ఓ 2-3 ఏదో దీని దానికి ఆశించాడు తప్ప మాకు అందరికి కోపం ఉందనా, మాకు నామినేటెడ్ పోస్టులు ఇస్తలేరు, చైర్మన్లు ఇస్తలేరు, ఎన్నో ఏళ్ళ నుంచి భుజం మీద జెండా వేసుకొని కొట్లాడినందుకు కార్పొరేషన్ చైర్మన్లు ఇస్తలేరు, మాకు మంత్రి పదవులు ఇస్తలేరు, మా కులాలను చాలా హీనంగా చూస్తున్నారు. కనీసం మా పిల్లలకు మంచి మంచి పోస్టింగ్లను వస్తాయంటే మా చుట్టాల పోస్టింగ్ పోయి అడిగితే ఒక్కరిని కూడా చిన్న డిఎస్పీ సిఐ పోస్ట్ కూడా సిటీలో ఇస్తలేరు, ఆర్డీఓ పోస్ట్ ఇస్తలేరు. కుప్పకాలు అంతా వాళ్ళే ఉన్నారు. మంత్రి పదవులు కూడా డబ్బులు వచ్చే పదవులన్నీ కూడా వాళ్ళకే ఉన్నాయి, పైసలు లేని పదవులు మాకున్నాయి. రోజు రెవెన్యూ డిపార్ట్మెంట్లో పెద్ద పెద్ద దందాలు, వేల కోట్ల భూములు వెళ్ళిపోతూ ఉన్నాయి. మాకేం లేదు, తిట్లు తినకడ మనం పెడుతున్నారని చెప్పి అక్కడ ఉన్నటువంటి నాయకులు చెప్తున్నారు. దయచేసి మీరు కూడా అందరూ కూడా కళ్ళు తెరవాలి. మీరు ఇచ్చిన డిమాండ్లు నెరవేర్చకపోతే మొత్తం కాంగ్రెస్ పార్టీ నుంచి మొదలుకుంటే అన్ని పార్టీల నాయకులను, కులవృత్తుల నాయకులను కలుపుకొని ఖచ్చితంగా మాకు ఇచ్చిన హామీ నెరవేర్చే దిశగా మా కార్యాచరణ ఉంటుంది. వెంటనే సిటీలో ఉన్నటువంటి దుకాణాలను తెరిపించి శాశ్వతంగా లైసెన్సులు ఇవ్వాలి. భవిష్యత్తులో ఇంకటి కూడా ఇట్లనే రద్దు చేసి కష్టాలు పెట్టిండ్రు. ఆనాడంటే అనేక రకాల ప్రచారాలు చేస్తే నమ్మిండ్రు, ఇవాళ ఎవడు నమ్మడు. నీరా కళ్ళు అనేది ఒక పెద్ద ఔషధం, ఇది దీన్ని కల్తీ లేకుండా తయారు చేసి ప్రజలకు ఇవ్వమని చెప్పినాం మేము. మీరు అది చేయకుండా మీరే కల్తీ చేయించి కేసు పెట్టి కల్తీ పేరు మీద మొత్తం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కల్తీని అరికట్టడానికి మీ కల్తీ నాయకులు, మామూలు తీసుకునే కల్తీ నాయకులను అరికట్టండి. మీ డిపార్ట్మెంట్లో కొంతమంది దుకాణదారుల నుంచి నెలల వారీగా వసూలు చేస్తూ ఉన్నారు. ఆరా తీయండి, దాని మీద ఒక సిట్ వేయండి, లేకపోతే దాని మీద ఇంకో కమిటీ వేయండి. మంచి ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్లతో, మంచి నిజాయితీ పరుల ఆఫీసర్లతో కమిటీ వేయండి, బయటకు తీయండి. అంతేగాని వృత్తిని నాశనం చేస్తామన్నా ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోం. మేము పెంచకుండా ఈ 15%తోనే పబ్బం గడుపుతామంటే కూడా ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోం. వెంటనే జీవో సవరించాలా. డిసెంబర్లో ఉంది అంటే నవంబర్ 15 తారీఖు నాడు స్టార్ట్ చేస్తే డిసెంబర్ లోపల అయిపోతుంది. కానీ మీరు ఆగస్టులో స్టార్ట్ చేసిరంటే 3 సంవత్సరాలు పెట్టి ఏదో కుట్ర చేస్తారు. దీనిలో 10 రోజులు అయ్యే పని 3 నెలల క్రితమే జియో ఇష్యూ అయిందంటే ఈ 3 నెలల క్రితమే ఈ జియో ఇష్యూ అయిందంటే 14 తారీఖు ఆగస్టు 14. మరి ఏం కుట్ర ఇది? అసలు ఏంది ఇది? చూద్దామని ఏమైనా గొడవ అయితేనేమో మారుద్దాం, లేకపోతే విడిచిపెడదామని. కానీ ఎట్టి పరిస్థితుల్లో మేము విడిచిపెట్టేటోళ్ళం కాదు, విడిచిపెట్టే జాతి కాదు. మరి పెంచేంత వరకు వెంటాడతాం, వెంబడిస్తాం. పెంచేంత వరకు ఎట్టి పరిస్థితి ఊరుకోం. పెంచకుండా మొండి వైఖరితో ఇట్లే దుకాణాలు పెడితే ఎక్కడికక్కడనే మేము ఖచ్చితంగా అడ్డుకుంటాం. లిక్కర్ మాఫియా సంగతి కూడా చూసుకుంటాం.